ఆచి చికెన్ మసాలా. విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజు ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిఐ నాగరాజు ఇంటికి సిట్ అధికారులు వచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ అభిమానులు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఆయన మద్దతుదారులను అక్కడి నుండి చెదరగొట్టారు. మరి కాసేపట్లో సీఐ నాగరాజును అదుపులోకి తీసుకొనుంది సిట్. విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజు ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిఐ నాగరాజు ఇంటికి సిట్ అధికారులు వచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ అభిమానులు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఆయన మద్దతుదారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. మరి కాసేపట్లో సీఐ నాగరాజును అదుపులోకి తీసుకొనుంది సిట్. ఏదైతే సాయి కృష్ణ కేసుకు సంబంధించి స్టేషన్ సిఐ నాగరాజు ఇంటి దగ్గర పోలీసులు చేరుకోవడం జరిగింది. ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడే అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, డీటెయిల్స్ అంటే గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా సంచలనంగా నిలిచిన రాష్ట్ర రాజధాని విజయవాడ నగర పొడ్డునున్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ విజయవాడ మొత్తం మీద కూడా అతి దగ్గరగా ఉండేది. కానీ విజయవాడ పట్టణం మొత్తం మీద అతిపెద్ద పోలీస్ స్టేషన్ విస్తరించింది కానీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించి మనం ఇప్పుడు ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని టార్చర్ చేసి మర్డర్ చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజు, కృష్ణలంక సిఐ నాగరాజుని అయితే పోలీసులు మొట్టమొదటిసారిగా ఆ ఇంటికి వద్దకు చేరుకున్న అతి కొద్ది సెకండ్ల వ్యవధిలోనే ఆయన అరెస్ట్ చేయటం, తీసుకుని వెళ్ళటం కూడా జరిపోయింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన గాదే సాయి కృష్ణ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు కూడా హెడ్లైన్ లో నుంచున్న వార్త, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా గాదే సాయి కృష్ణ బతికున్నాడా చనిపోయాడా అనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. ఆ ప్రజలు ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతుందని ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా గాదే సాయి కృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు మొత్తం కూడా మలుపు తిరిగి చంద్రబాబు నాయుడు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. సాయి కృష్ణ నివాసానికి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా చేరుకున్నారు. ఆయన చేరుకున్న కొద్దిసేపటికి మొత్తం కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు, వివరాలు మొత్తం కూడా అప్పటిదాకున్నాయి. మొత్తం కూడా కనుమరుగయ్యి నూతన అధ్యాయం అని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందం వేసింది. ఆ బృందం కూడా సక్రమంగా ఉంటుందా లేదా, ప్రభుత్వానికి మద్దతు వచ్చిందని ఒక సిట్ ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు గత 2 రోజుల నుంచి కూడా నాగరాజు కేసుని నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. సాయి కృష్ణ తల్లి ఇంటికి వెళ్లారు.
తల్లిని విచారించారు, మేనమామల్ని విచారించారు. వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లారు, పోలీస్ స్టేషన్ లో వివరాలు సేకరించారు. అక్కడ స్టేషన్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ కానీ పలు రికార్డులు కానీ మాయమైనట్టు కూడా గమనించారు. అయితే ఆ నాగరాజు అరెస్ట్ తప్పదంటూ కూడా గత వారం రోజులుగా అందరూ అనుకుంటుంటే మొత్తానికి ఆ ఘట్టం అయితే వచ్చింది. నాగరాజు ఇంటి వద్దకు ఆ పోలీసులు శిక్షాధికారులు చేరుకున్నారు. అదే శిక్షాధికారులు కొంతమంది బృందంతో కూడిన పోలీసులు నాగరాజు ఇంటి వద్దకు వెళ్లారు. నాగరాజు ఇంటి వద్దకు వెళ్లిన క్రమంలో అక్కడ కొంతమేరకు భారీగా ఉద్రిక్తత వాతావరణం చేసుకుంది. గత 3 రోజులుగా కూడా నాగరాజు సేవ్ పోలీస్ నాగరాజు అన్యాయం, నాగరాజుని అరెస్ట్ చేయడం కానీ నాగరాజు మీదకి రావడం కానీ అన్యాయం అంటూ కూడా కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శనలు చేశారు. ప్రస్తుతం నాగరాజు ఇంటి వద్ద కూడా నాగరాజును తీసుకువెళ్తున్న క్రమంలో నాగరాజును తీసుకెళ్లే క్రమంలో ఇంటి లోపలికి వెళ్తున్న పోలీసులు కూడా నాగరాజు మద్దతుదారులు అడ్డుకున్నారు. నాగరాజును అరెస్ట్ చేయడానికి వీల్లేదు, సేవ్ పోలీసులు అంటూ పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వారిని తోసేసి పోలీసులు నాగరాజు ఉన్న ఆ ఇంట్లోకి వెళ్లారు. ప్రస్తుతం నాగరాజు నాకు తెలిసిన వాళ్ళు తన స్నేహితుడు బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్న పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్లిన పోలీసులు నాగరాజుతో మాట్లాడిన సెకండ్ల వ్యవధిలోనే ఆయన అదుపులోకి తీసుకొని పోలీసు వాహనాల్లో ఎక్కించుకొని వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. నాగరాజుని అరెస్ట్ చేశారా, అదుపులోకి తీసుకున్నారా? అయితే సిట్ అధికారుల వద్దకి వెళ్లేందుకు పోలీసులు వచ్చారా అనేది మొత్తానికి తెలియాల్సిందే. అయితే ఖచ్చితంగా నాగరాజు అరెస్ట్ అయ్యాడనే వాదనలు ఎక్కువగా వినపడుతున్న నేపథ్యంలో సిట్ అధికారుల వద్ద కూడా మరికొద్ది సేపట్లో పోలీసులు నాగరాజు దగ్గరికి తీసుకెళ్తారని తెలుస్తుంది. ఎందుకంటే సిట్ వచ్చిన ఆ పోలీస్ అధికారులలో సిట్టు బృందంలోని కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు పోలీసులు మొత్తం వచ్చి నాగరాజుని అదుపులోకి తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా నాగరాజు అరెస్టు తప్పదంటూ కూడా వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే మొత్తానికి ఐపీఎస్ అధికారుల బృందంతో ఒక సిట్ ఏర్పాటు చేసిన తర్వాత అది కనపడతా ఉంది మనకి. ప్రస్తుతం సిట్ అధికారుల బృందం వేసిన తర్వాత చక్కచక్క పనులు జరిగిపోతున్న పరిస్థితి ఉంది. నాగరాజును కూడా అరెస్టు చేశారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నాగరాజు గాదే సాయికృష్ణ అంశానికి సంబంధించి ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా నాగరాజుని అదుపులోకి తీసుకోవడంతో మరింత విషయాలు ఏదైతే అసలు ముఖ్యంగా నాగరాజు కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి, నాగరాజు బతుకున్నాడా చనిపోయాడా, నాగరాజు అదుపులోకి తీసుకున్న సమయంలో నాగరాజు సాయికృష్ణ అదుపులోకి తీసుకున్న సమయంలో నాగరాజు సాయికృష్ణని టార్చర్ పెట్టాడా లేదా, నాగరాజు సాయికృష్ణని అదుపులోకి తీసుకున్న తర్వాత బాగా కొట్టాడా లేదా, ఆ తర్వాత చంపేశాడా అన్న పూర్తి వివరాలు అయితే మరికొద్ది సేపట్లో సిట్ అధికారుల ముందు నాగరాజు చెప్పాల్సి ఉంది. ఫైనల్ గా అసలు సాయికృష్ణ బతికి ఉన్నాడా, సాయికృష్ణ బతికి లేడన్న అంశాన్ని కూడా సిట్ అధికారుల ముందు నాగరాజు మరికొద్ది సేపట్లో చెప్పబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ యొక్క అంశం మొత్తాన్ని కూడా సిట్ అధికారులు పూర్తిగా మొదటగా సాయికృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్లారు, తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. ఆ తర్వాత క్రిమేషియా ఏదైతే నాగరాజు చనిపోయిన తర్వాత సాయికృష్ణ చనిపోయిన తర్వాత నాగరాజు అక్కడికి తీసుకెళ్లి సాయికృష్ణని కాల్చి వేశాడని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిట్ అధికారులు కానీ పోలీసు ప్రత్యేక బృందం కానీ క్రిమేషియా శ్మశాన వాటికి వెళ్లి సాయికృష్ణ తీసుకొచ్చాడన్న 2 రోజులు ఎంత వయసు గల్ల వాళ్ళు వచ్చారు, ఎటువంటి వాళ్ళు వచ్చారు అని ఆరా తీశారు. ఆ తర్వాత సిట్ అధికారులు మొత్తంగా స్టేషన్ కు వచ్చిన తర్వాత పూర్తి ఆధారాలు సేకరించారు, వివరాలు సేకరించారు. అయితే పక్కా ప్రణాళికతోనే సాయికృష్ణాన్ని స్టేషన్ కి తీసుకొచ్చిన నాగరాజు ఆ స్టేషన్ లో పలు రకాల ఇబ్బందులు పెట్టినట్లు, ఆ ఇబ్బంది పెట్టిన సమయంలో ఆ సీసీ కెమెరాల్లో ఫుటేజ్ రికార్డ్ అయినట్టు ఆ రికార్డు మొత్తం కూడా పక్కా ప్రణాళికతో నాగరాజు ఆ సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా డిలీట్ చేశాడని కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద మొత్తంగా సిట్ అధికారులు మరికొద్ది సేపట్లో కానీ ఈ రోజు సాయంత్రం కానీ మీడియా సమావేశం పెట్టి కేసు వివరాలు మొత్తం కూడా వెల్లడించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసు అంశానికి సంబంధించి సిట్ అధికారులు సాయికృష్ణ ఏమయ్యాడు, నాగరాజు ఏం చేశాడు అనే అంశానికి సంబంధించి డీజీపీకి పూర్తి వివరణ ఇవ్వనున్నారు. డీజీపీ సిట్ అధికారుల బృందం రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి వివరాలు మొత్తం కూడా తెలియపరిచే అవకాశాలు కనపడుతున్నాయి. తెలియపరిచిన అనంతరం కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచిన తర్వాత నాగరాజుని అరెస్ట్ చూపించే అవకాశాలు కూడా కనపడతా ఉన్న పరిస్థితి ఉంది.
అయితే నాగేశ్వరరావు ప్రధానంగా నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. ఒకవేళ సాయి కృష్ణ స్టేషన్ లోనే మృతి చెందాడు అనే విషయం అయితే తెరపైకి వస్తే దాని తర్వాత ఎటువంటి చర్యలు ఉంటాయి? అసలు ఇప్పుడు ప్రస్తుతానికి నాగరాజును ఏ విధంగా విచారిస్తారు? అయితే మనం ఈ కేసులో ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం సాయి కృష్ణ మార్కాపురం నుంచి తీసుకువచ్చింది ఎవరు, తీసుకువచ్చిన తర్వాత సాయి కృష్ణ ఎక్కడ ఉన్నాడు, ఎన్ని రోజులు ఉంచాడు, ఎన్ని రోజుల తర్వాత సాయి కృష్ణ మిస్ అయ్యాడు అనే అంశాన్ని నాగరాజే వెల్లడించాల్సిన పరిస్థితి ఉంది. మొదటగా నాగరాజే మార్కాపురం వెళ్లి సాయి కృష్ణాన్ని తీసుకువచ్చారనేది అందరికీ తెలిసిన విషయం, ప్రభుత్వానికి తెలిసిన విషయం, ప్రజలకు తెలిసిన విషయం, కుటుంబీకులు కూడా చెప్తున్న అంశం. తర్వాత తెర మీదకి వచ్చింది టాస్క్ ఫోర్స్ ఏసీపీ లత బృందం మార్కాపురం వెళ్లి టాస్క్ ఫోర్స్ తోలే సాయి కృష్ణని విజయవాడ తీసుకొచ్చి అతనితో ఒక రోజు విచారించి ఆయన కొంత మేరకు టార్చర్ చేసి ఆ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి అప్పగించిన పరిస్థితి ఉంది. అంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఆఫీసర్ గా నాగరాజు సిఐ నాగరాజు ఇన్ఛార్జ్ గా ఉన్న నేపథ్యంలో సిఐ నాగరాజుకి అప్పచెప్పిన నేపథ్యంలో నాగరాజు ఆయన దగ్గర ఎన్ని రోజులు సాయి కృష్ణని ఉంచుకున్నాడు, సాయి కృష్ణని ఎన్ని రోజులు టార్చర్ చేసిన తర్వాత అతను ఎలా చనిపోయాడు, చనిపోయిన తర్వాత సాయి కృష్ణను ఏం చేశారు అనే దాని మీద రావాలి. అంటే మొదటగా ఆ సాయి కృష్ణ చనిపోయిన తర్వాత డైరెక్ట్ గా వాటికి తీసుకెళ్లారా, లేకపోతే ఎక్కడైనా పడేసి అది అనాథ శవంలాగా గుర్తించి మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పి మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా సాయి కృష్ణని క్రిమేషాకి తీసుకెళ్లి శ్మశాన వాటికలో ఆ ఎలక్ట్రికల్ దాంట్లో దహనం చేశారనేది కొనరావాలి. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పోలీస్ అధికారులకు కానీ ముఖ్యంగా సాయి కృష్ణ కుటుంబీకులకు కానీ తెలియాల్సిన అంశం ఈ సాయి కృష్ణని అదృష్టం అన్న అంశం మీద ఒక సాయి కృష్ణనే ఉన్నాడా, సాయి కృష్ణకి సహకరించిన ఆ ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ హ్యాండ్ ఈ కేసులో ఎంత మడుపు ఉంది అనే దాని మీద కూడా అందరూ ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇప్పుడు సిఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న సిట్టు బృందం మొదటగా సిఐ నాగరాజు ఒక్కడే ఈ పని చేశాడా, సిఐ నాగరాజుతో పాటు ఈ కేసులో మరికొంతమంది ఎస్ఐలు ఉన్నారా, కానిస్టేబుల్ ఉన్నారా, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారా, ఎవరెవరు ఉన్నారనే దాని మీద కూడా ఆ పేర్లు ప్రధానంగా బయటికి రావాల్సిన అంశం. అయితే గత 2-3 రోజులుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి కొంతమంది కానిస్టేబుల్ డ్యూటీకి రావట్లేదు అన్న అంశం కూడా వెలుగులోకి వచ్చింది. అది ఆ నిజాలు బయటికి రావాల్సిన నేపథ్యంలో సాయి కృష్ణని ఏం చేశాడు అన్న కోణంలో విచారిస్తున్న సమయంలో నాగరాజుకి సహకరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనేది కూడా బయటికి రావాల్సింది. అసలు మొత్తంగా సాయి కృష్ణ ఉన్నాడా, చనిపోయాడా, చనిపోతే ఏం చేశాడు అనేది అయితే మరికొద్ది సేపట్లో అయితే బయటికి రావాల్సిన అంశంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. సరే, ప్రెసెంట్ అయితే నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత ఏ స్టేషన్ కి తీసుకెళ్లే అవకాశం ఉంది సిట్ అధికారుల బృందం? సిట్ అధికారులు ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అయితే నాగరాజుని అరెస్టు చేసిన పోలీసు అధికారులు సిట్ అధికారుల బృందం మొత్తంగా వీరు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారా, లేకపోతే ఒక ప్రత్యేకమైన ఎస్పీ కార్యాలయంలో పలు రకాల కార్యాలయాలు ఉంటే ఆ కార్యాలయాల్లో పెట్టి విచారిస్తారా, మరి ఎక్కడైనా పెట్టి విచారిస్తారని తెలియాల్సింది. అయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించిన ఈ కేసులో ఎక్కడికైనా తీసుకెళ్లి విచారించడం అనేది జరగని పని కాబట్టి ఖచ్చితంగా మీడియా వాళ్ళంతా కూడా ఆ నాగరాజుని తీసుకెళ్తున్న బండి వెంట వెళ్తా ఉంటారు కాబట్టి నాగరాజుని ఖచ్చితంగా పబ్లిక్ ప్రదేశానికే తీసుకెళ్లాలి, అక్కడ కూర్చోబెట్టే విచారించి చేయాల్సిన పని ఉంది. అయితే ఆ దరిదాపుల్లోకి మీడియా వారిని మరి ఇతరమైన ప్రజల్ని కానీ సాయికృష్ణ కుటుంబీకులను కానీ అనుమతించరు కాబట్టి సాయికృష్ణని ఒక నాగరాజుని ప్రత్యేక ప్రదేశంలో పెట్టి ఆ సిట్ అధికారుల బృందం అయితే విచారిస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ప్రజల నుంచి నాగరాజుకి ఏ విధంగా ఆదరణ వస్తుందో మనం చూస్తున్నాం. ఆయన వల్లే మేము మనశ్శాంతిగా ఉంటున్నాం ఈ ఏరియాలో అని చెప్పి కూడా చాలా మంది ఆయనకి మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళని ఏ విధంగా సముదాయించే అవకాశం ఉంది? పోలీసులు వాళ్ళకి ఏ విధంగా నచ్చచెప్తున్నారు? ముఖ్యంగా గత 3 రోజులుగా కూడా ఆ సాయికృష్ణ నాగరాజు అంశం బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ అందరూ మద్దతు ప్రకటించుకుంటా వస్తున్న పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో నాగరాజు కూడా ఆ సింగనగర్ కానీ ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పలువురు ప్రజలు కానీ నాగరాజు వచ్చిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత
కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు చాలా మటుకు అణిచివేయబడ్డారు. రౌడీ షీటర్లు చాలా మటుకు తగ్గిపోయారు. రౌడీ షీటర్ల వ్యవహారాలు, ఆ పనులు మొత్తం చాలా తగ్గిపోయినాయి, సమసిపోయినాయి. నాగరాజు స్టేషన్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే సాయి కృష్ణ ఇక్కడి నుంచి పోలీసుల బాధలు తాళలేక మార్కాపురం వెళ్ళిపోయాడు. అలాగే చాలా మంది రౌడీ షీటర్లు కానీ ఏదైతే ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు కానీ చక్కగా ఉన్నాయి, చక్కబడ్డాయి అనే అంశం ప్రజలు తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. నాగరాజు వచ్చిన తర్వాత తమ స్టేషన్ పరిధిలో స్వేచ్ఛగా ప్రజలు తిరుగుతున్న పరిస్థితి ఉంది. గతంలో చాలా మంది గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటర్లు ఇలా తమ పలు రకాలుగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో నాగరాజును కాపాడాలంటూ సేవ్ పోలీస్ అంటూ వాళ్ళు కొవ్వొత్తు ర్యాలీ చేశారు, ధర్నాలు చేశారు. ఆ ప్రస్తుతం నాగరాజు ఇంటి వద్ద ఇంకా కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. నాగేశ్వరరావు, ప్రధానంగా నాగరాజును ఒక్కళ్ళనే సిట్ అధికారులు విచారిస్తారా? అండ్ మీరు ఇందాక చెప్పినట్లుగానే కొంతమంది కానిస్టేబుల్స్ ఇప్పటికే డ్యూటీకి హాజరవ్వట్లేదు అంటున్నారు. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని అందరినీ ఒకేసారి ప్రశ్నించే అవకాశం ఉందా? ఒక్కొక్కరిగా ప్రశ్నించే అవకాశం ఉందా? మొదటగా నాగరాజును అదుపులోకి తీసుకున్న తర్వాత సిట్ అధికారులు ప్రధానంగా 2 అంశాలని విచారించే ఆ అంశాలు కనపడుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా ఎక్కువ 20-30 ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఉత్పన్నమయ్యే ఆ 2 అంశాలు అసలు సాయి కృష్ణ ఉన్నాడా, చనిపోయాడనే అంశం. రెండోది, సాయి కృష్ణ చనిపోయిన క్రమంలో కానీ, సాయి కృష్ణాన్ని తీసుకొచ్చిన క్రమంలో కానీ నాగరాజుకి సహకరించిన వాళ్ళు, అంటే నీకు సహకరించిన వాళ్ళు ఎవరు ఉన్నారు అని నీ అంట ఏ అధికారులు ఉన్నారు? కానిస్టేబుల్ ఉన్నారా, పోలీసులు ఉన్నారా, ఎస్ఐలు ఉన్నారా, కానిస్టేబుల్ ఉన్నారా? టాస్క్ ఫోర్స్ లో ఒక ఎస్ఐ 4 కానిస్టేబుల్ పేర్లు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్ఐతో పాటు 5-6 కానిస్టేబుల్ పేర్లు వినపడతా ఉన్న పరిస్థితి ఉంది. అయితే మొదటగా వేసిన ప్రశ్న సాయి కృష్ణ ఉన్నాడా, చనిపోయాడా? రెండో వేసే ప్రశ్న నీకు ఎవరెవరు అధికారులు సహకరించారు, ఆ సమయంలో నీతో పాటు డ్యూటీలో ఎవరున్నారు అనే అంశం మీద ప్రధానంగా ఈ 2 అడిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ 2 అడిగిన తర్వాత నాగరాజుతో పాటే మరికొందరిని ఈ రోజు అదుపులోకి తీసుకునే అవకాశాలు కనపడతా ఉన్నాయి. వారి మీద ఆల్రెడీ పోలీసులు రెక్కీ నిర్వహించి ఎవరెవరు ఎక్కడున్నారో తెలుసుకొని ఉన్నారు. అయితే సిఐ నాగరాజు తనకి ఎవరు సహకరించారని చెప్పిన తర్వాత ఆ రికార్డు కేసుకు సంబంధించి నాగరాజు స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న తర్వాత మిగతా వారిని అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర. మీరు ఆరోపణలు ఏం చెప్తారు?